బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని మహాసేన రాజేష్ మాత్రమే డిమాండ్ ని తెర మీదకి తీసుకొచ్చారు. మహాసేన రాజేష్ వీడియో వదిలేరు. మహాసేన రాజేష్ డిమాండ్ తో ప్రారంభమై అది క్రమంగా ఊపందుకుంటోంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫాన్ అవుతుంది అని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయాల్సిందే. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విజ్ఞప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. అధికార ప్రతినిధి నా మనసులో కోరిక కూడా అదే. ఓ మై గాడ్, నా మనసులో కోరిక కూడా అదే. మాకొక కోరిక సార్, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమలదండగా ఉప్పొంగింది. కార్యకర్తలు రోమాలు నెక్కబడిచాయి. డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడని సోమిరెడ్డి అంటున్నారు. డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నానని ట్వీట్ లో తెలిపారు ఆయన. ఎవరు ఏమన్నా అనుకున్నామండి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారు మాత్రమే.